నీకు ఆ జిడ్డుగడ నీకు కరెక్ట్ కాదు. నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే ఏమైపోయేదానివి? నేను రావడం ఎంత మంచిదైందో కదా. ఏంటి మంచిదయ్యేది? మీరేమో అందరినీ నోటుకొచ్చినట్టు తిట్టి వెళ్ళిపోయారు. తర్వాత ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసా? మా నాన్న కిరోసిన్ పోసుకుని చచ్చిపోవాలనుకున్నారు తెలుసా? అయ్యో అవునా? అంతా మీ నిర్వాకమే. అయితే అయిందిలే టైలర్. మీ నాన్న కిరోసిన్ పోసుకున్నా నీకైతే మంచి జరిగింది. మా నాన్న చావబోయారంటే మంచి జరిగిందంటారేంటి? మరి ఆ జిడ్డు మొహం వాడితో నీ పెళ్లి చేసి నీ గొంతు కోయడం కరెక్టా? వాడితో వాడితో పెళ్లి తప్పిపోవడం మంచిదే. వాడు 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 నీకు అస్సలు సరిపోడు. అరే మళ్ళీ అదే మాట్లాడతారేంటి? ఇక్కడ సరిపోతాడా సరిపోడా, జోడినా కాదా, అవన్నీ కాదు. మా నాన్న సంతోషమే నాకు ముఖ్యం. ఆయన ఏం చెప్తే అదే చెయ్యాలి. మీకేంటి అన్నీ ఉన్నాయి, ఏమనుకుంటే అది జరుగుతుంది. కానీ మాలాంటి కుటుంబంలో అలా కాదు. సొంత ఇష్టాలు, నచ్చిన నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. అసలు ఎన్ని కష్టాలుంటాయో, ఎన్ని బాధలుంటాయో మీకు తెలీదు. మీ ఇష్టానికి ఆవేశంతో గొడవ పెట్టి నిశ్చితార్థం ఆపేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటో తెలుసా? మళ్ళీ కాళ్ళ వేళ్ళ పడి వాళ్ళని బ్రతిమాలి పెళ్లి చేసుకోవాలి. అప్పుడు గాని పోయిన పరువు తిరిగి రాదు. మా నాన్న ప్రాణాలతో ఉండరు. మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తున్నావు టైలర్. చెడిపోయింది కదా, మళ్ళీ ఆ పెళ్ళొద్దు. పోనీ నేను చెప్పింది కరెక్టా కాదు మా అమ్మని అడుగుదాం. రా రా. ఎక్కడికండి? వద్దు, ఇప్పుడు ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళాలి, వదలండి. లేదు, నేను చెప్పింది తప్పు అంటున్నావు కదా, మా అమ్మని అడుగుదాం. పద పద. వదలమన్నానా? ఏమండి? బంగారం లోపలికి వెళ్ళట్లేదు, బయటికి వెళ్ళట్లేదు. గేటు దగ్గరే కాపలా కాసినట్టు కాచు కూర్చుంది. ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలి? హలో అమ్మా. ఎక్కడున్నావు నాన్నా? ఇక్కడే ఉన్నానమ్మా, వస్తున్నా. సరే. ఇప్పుడు బంగారాన్ని దాటి లోపలికి ఎలా వెళ్ళాలి? లాభం లేదు, మళ్ళీ గోడ దూకాల్సిందే. అక్కడేమో బంగారం, ఇక్కడేమో ఈ పెద్దమ్మ. ఇలా కాపలా కాస్తున్నారేంటి? లాభం లేదు, మేనేజ్ చేయాలి. ఏంటి పెద్దమ్మ అలా చూస్తున్నావు? మళ్ళీ గోడ దూకుతున్నానేంటా అనా? ఎక్కడైతే గోడ దూకి బయటకు వచ్చామో మళ్ళీ అక్కడే దూకి లోపలికి వెళ్తే మొక్కు పూర్తవుతుందంట. పెద్దనాన్న చేత కూడా దూకించు పెద్దమ్మా. వద్దులే, ఈ వయసులో మీ పెదనాన్న దూకలేళ్ళే అయ్యా. ఏరి మీ అమ్మగారు? అన్ని చోట్ల వెతికాము, ఎక్కడా కనిపించలేదు. ఇక్కడే ఉన్నారు టైలర్, ఇక్కడ ఎక్కడ ఉంటారు, వస్తారుండు. ఏం అవసరం లేదు. తప్ప ఒప్ప అని ఎవరిని అడగాల్సిన పని లేదు, ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎలా జరగాలని ఆ దేవుడు నిర్ణయిస్తే
అలాగే జరుగుతుంది. అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను వెళ్ళాలి. వదలండి, టైలర్ టైలర్ నా వదలండి, మాట విను. వదలండి. టైలర్ టైలర్ వెళ్ళకు టైలర్. నా భయమంతా మా నాని గురించే మేనేజర్ గారు. ఇన్ని పూజలు ఇన్ని ఉత్సవాలు జరిపిస్తున్నది వాడి క్షేమం కోసమే. భగవంతుడి సేవ ఎప్పుడూ వృధాగా పోదమ్మా. నీ బిడ్డని ఆ దేవుడే చల్లగా చూస్తాడమ్మా. నాని ఏడ్రా? అక్కడే ఉన్నట్టున్నాడమ్మా. నేను ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడుతూ ఉండిపోయాను. ఇంతసేపు వాణ్ణి ఒంటరిగా వదిలేస్తే ఎలా నాన్న? పద వెళ్దాం. వెళ్ళొస్తాం మేనేజర్ గారు. అమ్మా, ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయానమ్మా. హిమాలయాల నుంచి ఒక స్వామీజీ వచ్చాడు. ఎప్పుడో ఈ గుడి శంకుస్థాపన చేసినప్పుడు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. త్రికాల జ్ఞానులు, చాలా మహిమ కలిగిన వారు. ఒకసారి అతన్ని కలిసి చిన్నబ్బాయి గురించి మాట్లాడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. అమ్మా వెళ్దామా? తప్పకుండా అండి, పదండి. రండమ్మా. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, బాయ్, థ్యాంక్స్. ఏమైంది? వెనక్కి తిరిగి చూసుకుంటూ కంగారుగా వస్తున్నావు? ఏం లేదక్క, ఎవరో తెలిసిన వాళ్ళలా అనిపిస్తే చూశానంతే. మనకు తెలిసిన వాళ్ళు కాదక్క. సరే వెళ్దాం పదక్క. నేను శంకరయ్య ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడతాను. బతిమాలైనా పెళ్లి కొప్పించాలి, తప్పదు కదా. సరే, నీ క్యాబ్ బుక్ చేస్తాను, నువ్వు వెళ్ళిపో. అలాగే అక్క, నీ ఇష్టం. సరే, ఇంకొక 5 నిమిషాల్లో క్యాబ్ వచ్చేస్తుంది. సరే అక్క, నేను వెళ్తానులే. సరే, ఇవిగో డబ్బులు. క్యాబ్కి ఇచ్చే. అలాగే అక్క. టైలర్ టైలర్ అంతా మీరు చెప్పినట్టే జరిగింది స్వామి. ముందే జాగ్రత్త పడ్డం వల్ల నా భర్త ప్రాణాలు కాపాడుకోగలిగాను.
మీరు త్రికాల జ్ఞానులని విన్నాం. మీకన్నీ తెలుసు. నా కొడుకు పరిస్థితి గురించి కూడా తెలిసే ఉంటుంది. వాడి ఆరోగ్యం కుదుటపడాలి. వాడు కోరుకున్నది జరగాలి. జీవితాంతం సంతోషంగా ఉండాలి. నీ బిడ్డ జీవితం చూసిన తర్వాత మృత్యువు ముంచుకొస్తోంది. మరికొద్ది క్షణాల్లో నీ బిడ్డను కబళించబోతోంది. ఏదో ఒక మహాశక్తి అడ్డుపడితే తప్ప గండం గట్టెక్కదు. సమయం లేదు, పరిగెత్తు. పోయి నీ బిడ్డ ప్రాణాలు కాపాడుకో, పో. ఏమంటున్నారు స్వామి? నా బిడ్డకి ప్రాణగండమా? ఏం జరగబోతోంది స్వామి? నా బిడ్డని ఎలా కాపాడుకోవాలి చెప్పండి స్వామి. మేనేజర్ గారు, మీరైనా చెప్పండి. నా బిడ్డని కాపాడుకోవాలి, ఏం చెయ్యాలో చెప్పమనండి. అంతకు మించి ఆయన ఏమీ చెప్పరమ్మా. కానీ ఆయన చెప్పింది అక్షరాలా జరుగుతుంది. మీ అబ్బాయి మీరు కలిసి గుడికొచ్చారు కదా, ముందు ఎక్కడున్నాడో చూడండి. ఆదిత్య, పూజారి గారు, పూజారి గారు, పూజారి గారు, ఇక్కడ మా బాబు కూర్చొని ఉన్నాడు కదా, మీరేమన్నా చూసారా? ఇప్పుడే బయటికి వెళ్ళారమ్మా. అవునా? అమ్మా, రానన్న వెళ్దాం. నాని, 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 ఆదిత్య, నాని, ఆదిత్య, నాని, ఆదిత్య. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నాని, కారు కూడా లేదురా. నాకేదో భయంగా ఉంది. నువ్వేం కంగారు పడకమ్మా, ఆదిత్యకేం కాదు. లేదురా, ఏదో జరిగేలా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. భగవంతుడా, నా బిడ్డకేమీ కాకుండా చూడు.
అమ్మా నాని అమ్మా నాని అమ్మా ఏం కాదమ్మా, ఇంటికి వెళ్ళుంటాడు. ఇంటికి వెళ్ళి చూద్దాం, పద పదమ్మా పద. అమ్మా అమ్మా నేను వెళ్ళేస్తానే. అయ్యో బంగారం నుండి సంబంధం కదా అని ఆశ పెట్టుకుని వెళ్తే వెళ్ళాక బయటపడింది అసలు బండారం. అనవసరంగా ఈ 2 రోజులు బేరం పోయింది. ఇవన్నీ ఎప్పుడు అమ్ముకొస్తావో ఏటో. నువ్వేం భయపడకమ్మా, సినిమా థియేటర్ వాళ్ళతో మాట్లాడా, వాళ్ళు అమ్ముకోవడానికి ఒప్పుకున్నారు. ఒక్క ఇంటర్వ్యూలోనే సరుకు మొత్తం అమ్మేస్తాను. ఆ పని చేయరా, మళ్ళీ ఎవరైనా రోడ్డు మీద కనపడి పిల్లనిస్తామంటే ఓ తిప్పుకుంటూ ఒప్పేసుకోకు. చూసా కదా, తెల్లపిల్ల దొరికింది అదృష్టం అనుకుంటే పరువు మొత్తం పోయింది. బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు. వీళ్ళని కూల్ చేసి కన్విన్స్ చేయాలి. ఎళ్ళు, పెళ్ళిళ్ళు పేరైతే చెప్పి సంబంధం చూడమని చెప్తాలే. ఎళ్ళు. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. లాయరమ్మా మీరా? బాగున్నారా? బాగున్నాను శంకరి గారు. ధరణి ఎలా ఉంది? ఆ అబ్బాయితో పెళ్ళికి ఒప్పుకున్నారా? పెళ్ళెప్పుడు? అమ్మా అమ్మా ఎందుకమ్మా అంత గట్టి కొట్టావు? అలా చంపాలా? ఎవరో సచ్చినోడు సిగ్గులేదురా నీకు? పెళ్లి చేసుకుంటావని నిస్తాను దానికి పిలిచి ప్రేమించడానికి తీసుకొచ్చి గొడవ చేసి నిన్ను యదం చేస్తే పిల్లనిస్తారా? భోజనాలు ఎప్పుడని అడుగుతావేరా? రేయ్ చంపుతా కొడక. అత్తయ్య గారు ఎందుకంత కోపం? ఏయ్ అత్తయ్య ఏటి అత్తయ్య? సినిమా మొత్తం నిన్నే చూపించారు కదా, మళ్ళీ వరుసలు కలుపుకొని వస్తున్నావేటి? నా చేత అత్తయ్య అని పిలిపించుకున్నందుకు ఎగిరి గంతయ్యాలే దొంగ మొహందానా. ఏదో గొడవ జరిగి 4 మాటలు అనుకున్నంత మాత్రాన బంధాలు దూరమైపోతాయా? సంబంధాలు కలవడం మానేస్తాయా అత్తయ్య? ఇంకా ఏ సంబంధం అంటగట్టాలని వచ్చావమ్మా? ఏడుకోని మరీ పిల్లనిస్తానంటే ఏదో మంచోళ్ళు మా పిల్లడు మంచితనం చూసి పిల్లనిస్తున్నాడు అనుకున్నాం గాని తిరిగి దారి తప్పిన పిల్లని మా కంట కడతారు అనుకోలేదమ్మా. అయినా జరిగిన దానికి మీకు మాత్రం కోపం రావడం సహజమే. ఆ అబ్బాయి కేవలం ధరణి ఫ్రెండ్ అంతే. వాళ్ళేం ప్రేమించుకోవడం లేదు, పెళ్లి చేసుకోవడం లేదు. ఫ్రెండా? నేను అప్పుడే అనుకున్నా. అమ్మా ఫ్రెండ్ అంటమ్మా. ఏమ్మా నువ్వు చెప్పిందంతా గుడ్డిగా నమ్మడానికి మేము ఎర్రోళ్ళం కాదు. ఫ్రెండ్ అయితే ఎందుకు గొడవ చేస్తారు? ఎందుకు మా సంబంధం వద్దనుకుంటారు? ఎందుకంటే పిచ్చి పిచ్చి ఎక్కువైపోయి అలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. పిచ్చా? అవునత్తయ్య, ఆ పిచ్చ లేకపోయింటే నిజంగా ధరణిని ప్రేమించుంటే అంత డబ్బున్న అబ్బాయిని మేము వదులుకుంటామా? ఆ అబ్బాయికి ఇచ్చ చేసేవాళ్ళం కదా. అలాంటప్పుడు ఈ సంబంధం ఎందుకు చూసుకుంటావు? మీకోసం ఎందుకు వస్తాను? అమ్మా నువ్వు కొట్టనంటే చెప్తాను. లాయరమ్మ చెప్పేది కరెక్టే కదా. మెల్లగా బుట్టలో పడుతున్నారు. ఇంకాస్త డోస్ పెంచాలి. ఈ పేపర్ చూడండి. నేను మినిస్టర్ని జైలుకి పంపించినప్పుడు నా గురించి పేపర్లో వేశారు చూడండి. నాకున్న పలుకుబడికి నాలాంటి లాయర్నో
డాక్టర్నో ఇచ్చి నా చెల్లికి పెళ్లి చేయగలను. కానీ మీ సంబంధం కోసమే ఎందుకు వచ్చాను?